డాక్టర్లు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి లయన్స్ క్లబ్లో వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్లో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు వివేక్. హెల్త్ క్యాంప్కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పట్టణ ప్రజలు. తన తండ్రి దివంగత వెంకటస్వామి పేదల సేవల కోసం లయన్స్ క్లబ్కు అప్పట్లోనే 10 లక్షల రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు వివేక్. తర్వాత టౌన్లో వివిధ కారణాలతో చనిపోయిన పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమము మన లయన్స్ క్లబ్ గోదావరి కని వాళ్ళు మన చెన్నూరులో కండక్ట్ చేయడము, ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడము, ఇంతమంది పేషెంట్స్ రావడము, ప్రత్యేకంగా డాక్టర్ల బృందం అన్ని చోట్ల నుంచి వారు వచ్చి ఇక్కడ మన ప్రజలకు సేవ చేయాలి. ఏదొక ఫ్రీ హెల్త్ క్యాంప్లో అందరికీ కూడా స్క్రీనింగ్ చేసి వీళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఏమైనా రెఫరల్ చేయాలా అని చెప్పి డాక్టర్స్ వారి బిజీ ప్రాక్టీస్ కూడా పక్కకు పెట్టి ఇక్కడ మన ప్రజలకు సేవ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. లయన్స్ క్లబ్ అన్ని చోట్ల కూడా లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా ప్రజలకు సేవలోనే ఈ లయన్స్ ఇంటర్నేషనల్ స్థాపించడం జరిగింది. లయన్స్ క్లబ్ వలన అనేకమైన కార్యక్రమాలు బీద ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాకు మంచిగా గుర్తొస్తుంది, అప్పుడు కాకా వెంకటస్వామి గారు కూడా అక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అని చెప్పి 10 లక్షలు ఇచ్చినప్పుడు ఆ అప్రూవల్స్ రాక మంచి ప్రాస్థెటిక్ సెంటర్ పెట్టినారు. అంటే ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతాయో, జైపూర్ ఫుట్, జైపూర్ లెగ్ ఏదైతే దేశంలోనే ఫేమస్ ఉందో అది ఇక్కడ మన గోదావరి కనిలోనే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన లయన్స్ క్లబ్ వారు అందరికీ అందిస్తున్నారు. అది చాలా గొప్ప విషయము. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మా లయన్స్ క్లబ్ బోర్డుకి ఇంకా డాక్టర్స్కి నిజంగానే వారికి కృతజ్ఞతలు చెప్పాలి చెన్నూరు ప్రజల తరఫున. ఎందుకంటే వారు వచ్చి ఇక్కడ మనందరికీ సేవ చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా అభినందనలు. దాంతోపాటు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఈ వైద్యం గురించి ఈ ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఇక్కడ మొన్న చెన్నూరు హాస్పిటల్లో కూడా 2 అంబులెన్సెస్ అక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ 108 ఉంది, మనకు భీమారంలో కూడా దగ్గరనే ఉంది. కానీ అక్కడ ప్రజలందరూ కూడా మాకు 108 కావాలంటే నేను హెల్త్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. మొన్న ఇక్కడ ఈ అంబులెన్సెస్ ఇనాగ్రేషన్ అయినప్పుడు పాపం వారు ఇమ్మీడియట్లీ స్పందించి భీమారం కూడా ఒక 108 ఇస్తామని చెప్పి